హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుమ్. వెల్కమ్ అవర్ ఛానల్ నౌషీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అలా టచ్ చేయండి. నా వీడియోస్ మీకు ఇలా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. సో ఈ మధ్య ఏమి వీడియో సరిగ్గా పెట్టట్లేదు అనుకుంటున్నారా? సారీ ఫ్రెండ్స్, పండగ నెల కదా, చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. అందువల్ల నేను వీడియో తీసి ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేనేమో తీసి పెడుతున్నాను, మా పాపకి టైం సరిపోక తను అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఒకసారి చెప్పాను కదా, నాకు తెలియదు అన్నమాట అది అప్లోడ్ చేయటం యూట్యూబ్లో. నేను ఇక్కడ వీడియో తీసి కువైట్లో మా పాపకి ఇండియాలో సెండ్ చేస్తే తను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది అనమాట. అయినా పర్వాలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. సో ఈరోజు మా ఇఫ్తారీ. సో ఈరోజు శుక్రవారం అండి, పండగ నెల, ఇది రెండో శుక్రవారం అన్నమాట. సో మీకు అందరికీ జుమ్మా ముబారక్. సో ఈరోజు ఇఫ్తారీ ఏముందని చూసేస్తాం రండి. సో ఇది వచ్చి బ్రెడ్ శాండ్విచ్ అన్నమాట. మనం చికెన్ బర్గర్ లాగా చేసి ఇట్లా స్లైస్ పెట్టి ఇట్లా సాసెస్ వేసేసి ఇట్లా చేసేసి తర్వాత దీంట్లో పెట్టి కొంచెం వేడి చేసి ఇస్తానండి. సో తర్వాత వచ్చి ఇది వచ్చి సూప్ అన్నమాట, పాలకూర పప్పు వేసి సూపు. సో ఇది వచ్చి చికెను వెజిటేబుల్స్ అండి, మక్రోనియా కోసము. సో మక్రోనియా అంటే ఇదన్నమాట. ఇది వేడి నీళ్ళల్లో వేసి కొంచెం ఆయిల్ ఉప్పు వేసి ఉడకపెట్టి దాంట్లో వేసి మిక్స్ చేయడం అండి. సో ఇప్పుడు వచ్చి టైం 4:30, 5 గంటలకు అట్లా సమోసాలు అనేది ఆయిల్లో ఫ్రై చేస్తాను. సో అదండి ఈరోజు మా ఇంట్లో ఇఫ్తారీ. ఇది వచ్చి చికెన్ ఫ్రై చేసి పెట్టాను అన్నమాట. సో అది ఉంటేనండి ఈరోజు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, మా అమ్మ వాళ్ళ పిల్లలు అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో మా బాబా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసము. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో ఇఫ్తారీ. మరి మీరేం ఇఫ్తార్ చేసేసారనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.